కొమరేలగూడెం టౌన్ జనసేన పార్టీ అధ్యక్షులు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మాదేపల్లి శ్రీనివాస్ జన సైనికులకు కూటమి అభిమానులకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే మన స్వాతంత్రం లభించిందని గుర్తు చేస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తూ దేశ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. E6 టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా జనసేన పార్టీ జన సైనికులకు నాయకులకు కూటమి నాయకులకు మా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ భారతదేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ ఎంతోమంది పోరాట వీరుల త్యాగ ఫలితమే వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా పెట్టి ఈరోజు మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉన్నామంటే వాళ్ళ ప్రాణాలను తృణంగా పెట్టి స్వాతంత్ర సంగ్రామంలో వాళ్ళు పోరాడిన తీరు వాళ్ళ అసూలు బాసిన ఫలితమే ఈరోజు మన స్వేచ్ఛా వాయువులు ఈ రకంగా మనం జీవించగలుగుతున్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తూ ఆ రోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మన దగ్గరలో మన గోదావరి జిల్లాలో ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి మన అల్లూరి సీతారామరాజు గారు. అదే స్ఫూర్తితో మన్యం గ్రామాలు డోలి గ్రామ రహిత గ్రామాలే ధ్యేయంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో మన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి గ్రామాన్ని డోలి రహిత గ్రామంగా ఆదివాసీ గూడెం గ్రామాల్లో గ్రావెల్ రోడ్ల నిర్మాణం చేపట్టారు. అదే స్ఫూర్తితో మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా అనేక సంక్షేమ పథకాలు పెట్టి పేదల పక్షాన్ని నిలుస్తూ మంచి ఉద్దేశంతో ముందుకు సాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం. మంచి వాతావరణంలో మనం కూడా మన త్యాగాలను గుర్తుపెట్టుకుంటూ మంచి నడవడికతో ముందుకు నడుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన E6 టీవీ యాజమాన్యం వారికి అదేవిధంగా మన భారతదేశ ప్రజలందరికీ జై హింద్ చెప్తూ జై భారత్ మాతాకి జై.